బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చుట్టూ భూ వివాదాలు ముదురుతున్నాయి. అక్రమ లేఅవుట్లు వేసి అమాయకులకు ప్లాట్లు అంటగట్టారని ఆరోపణలు వస్తున్నాయి. బినామీలతో పాటు భార్య పేరిట భూములు కొనుగోలు చేశారన్నది విపక్షాల మాట. అలానే తక్కువ ధరకు రైతుల నుంచి భూములు తీసుకొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతోనే బీజేపీ ఎమ్మెల్యే భూదందాలు చేస్తున్నారా? తమ శాసన సభ్యుడిపై ఆరోపణలు వస్తున్న క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తోంది? అభియోగాలకు ఎమ్మెల్యే సమాధానమేంటి? అధికారం ఉన్నది సంపాదించుకోవడానికే కానీ ప్రజాసేవ కోసం కాదు అన్నట్టుగా ఉంది తెలంగాణలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం. అధికార ప్రతిపక్ష శాసనసభ్యులు అనే తేడా లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అనే వ్యత్యాసం లేదు. ప్రభుత్వానికి అనుకూలం ఉంటే పనులు చక్కబెట్టుకోవచ్చన్న ధ్యాసే ప్రజాప్రతినిధుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడ రాజకీయం అంతా ఇప్పుడు భూముల చుట్టూ తిరుగుతోంది. ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్, ఎయిర్పోర్టుకు భూసేకరణ, బట్టి సాబర్గాం శివారులో ఉన్న కోట్ల విలువైన భూములు ఇప్పుడు రాజకీయ వివాదంలో చిక్కుకున్నాయి. వీటన్నింటిలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లక్ష్యంగా విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పెద్దల అండతో ఎమ్మెల్యే శంకర్ అక్రమాలకు తెగబడుతోన్నారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తన హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే శంకర్ మాట. ఇండస్ట్రియల్ పార్కు కోసం భారీగా భూమిని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 10,000 ఎకరాలను తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభమైంది. భూములిచ్చిన వారికి ఎకరాకు 18 లక్షల రూపాయల వరకు పరిహారం చెల్లించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ముందే తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుల నుంచి భూములను తక్కువ ధరకు అక్రమంగా కొనుగోలు చేశారన్నది బీఆర్ఎస్ ఆరోపణ. నిజానికి గతంలో ఓ ప్రైవేటు వ్యాపార సంస్థకు రైతులు భూములు అమ్ముకున్నారు. కానీ అది దివాలా తీయడంతో బ్యాంకు వేలం వేసింది. బెంగళూరుకు చెందిన మరో ప్రైవేటు సంస్థ మొత్తం భూములను కొనుగోలు చేసింది. కానీ రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య మార్పులు జరగలేదు. దీంతో పాయల్ శంకర్ తన కుటుంబ సభ్యులు బినామీల పేరిట తక్కువ ధరకు అవే భూములను కొనుగోలు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వాటిని ఇండస్ట్రియల్ పార్కు కోసం ఇచ్చేసి కోట్ల రూపాయల పరిహారం అక్రమంగా పొందాలని బీజేపీ శాసనసభ్యుడు చూస్తున్నారన్నది ప్రధాన విమర్శ. మరోవైపు ఈ ఆరోపణలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొట్టిపారేస్తున్నారు. పథకం ప్రకారం తనను బద్నాం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇండస్ట్రియల్ పార్కును అడ్డుకునేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని మండిపడుతున్నారు. ఈ రగడ కొనసాగుతుండగానే మరో భూ వివాదం తెరపైకొచ్చింది. నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ సమీపంలో ఉన్న 10 ఎకరాల అక్రమ కొనుగోలులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై ఆరోపణలు వస్తున్నాయి. సదరు ల్యాండ్స్ అమ్మకానికి, కొనడానికి అవకాశం లేదని గతంలో ఆదేశాలున్నా ఎమ్మెల్యే పాయల్ శంకర్ లేఅవుట్ చేసి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఇదే భూములకు అక్రమంగా తెచ్చుకున్న ఎన్ఓసి రద్దయిన విషయం చెప్పకుండా అదే నిరభ్యంతర పత్రం ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు అధికారులు నిర్ధారించారు. పాయల్ శంకర్ తన భార్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 11 ప్లాట్ల విలువ 5 కోట్లుంటుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే తానేమి కబ్జాలు చేయలేదని, నిబంధనల ప్రకారమే కొనుగోలు చేశానన్నది ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట. చేస్తున్న అభివృద్ధి గిట్టకనే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారనేది ఎమ్మెల్యే ఆవేదన. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించడంతో భూముల వ్యవహారం చర్చ రచ్చవుతోంది. వరుస భూ వివాదాలు, ఆరోపణలతో ఆదిలాబాద్ రాజకీయం వాడి వేడితో మారుతోంది. బీజేపీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ పై అన్ని పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుమారుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ ఎస్పీని కలిశారు. బట్టి సాబర్గాం శివారులో ఎమ్మెల్యే భార్య పేరిట జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం అధికార కాంగ్రెస్ లో గందరగోళానికి దారితీస్తోంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల అండ ఉందన్న ప్రచారం జరుగుతోంది. సీఎం సహా మంత్రులు బీజేపీ శాసనసభ్యుడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే మాట వినిపిస్తోంది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు లేదని, బీజేపీ పాలన సాగుతున్నట్టు కనిపిస్తోందన్నది పార్టీ నేతల మాట. సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను ఏ సమయంలోనైనా కలవగలనని బీజేపీ ఎమ్మెల్యే చెబుతున్న విషయాలు తమకు అంతుపట్టడం లేదని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ విన్నా కోట్ల విలువైన భూములు, ప్లాట్ల వివాదంపైనే చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. తమ ఎమ్మెల్యేపై ఇంత రగడ జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న వస్తోంది. మౌనం దేనికి సంకేతమనేవారు లేకపోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి.